ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ధనురాశికి చెందిన జాతకులకి 2024వ సంవత్సరం జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనురాశికి చెందిన జాతకులు అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధనురాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ ధనురాశికి చెందిన జాతకులకి మరి జూలై నెలలో గోచార ఫలితాన్ని గ్రహ సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, తృతీయంలో శని సంచారం, శని కూడా వక్రించాడు. చతుర్థంలో రాహు, పంచమంలో కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో రవి శుక్రులు, అష్టమంలో బుధుడు, అలాగే దశమంలో కేతు సంచారం చేస్తున్నారు. జూలై 6వ తేదీ నుంచి శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. జూలై 12వ తేదీ నుంచి కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే జూలై 16వ తేదీ నుంచి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. జూలై 19వ తేదీన బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. జూలై 31వ తేదీన శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఒక్క వృషభ రాశిలోకి ప్రవేశించే కుజుడి వల్ల మాత్రమే ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే పంచమ స్థానం నుంచి, అంటే 12వ తేదీ నుంచి వాళ్ళకి ఈ కుజుడు షష్టమంలోకి వెళ్తాడు. అందువల్ల కుజుడు 12వ తేదీ నుంచి కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అలాగే 31వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు కూడా. అంటే అక్కడ కూడా శుక్రుడు ఖచ్చితంగా భాగ్యస్థానంలోకి వెళ్తాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు. మిగతా గ్రహాలు ఏవి కూడా మీకు అంత అనుకూలంగా పనిచేయవన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అయితే శని జూన్ 29వ తేదీ నుంచి ఆయన వక్ర సంచారం మొదలుపెట్టాడు. ఈ వక్ర సంచారం మొదలు పెట్టడం వల్ల మరి కుంభరాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి అది మీకు ధనస్థానం మీద పడుతుంది, వాటి యొక్క శని యొక్క దృష్టి. దానివల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ధనపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాక్కు పరంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మాట పరంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు శుక్రుడు ఈ నెలంతా కూడా, అంటే 31వ తేదీ వరకు కూడా శుక్రుడు వీళ్ళకి సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేస్తాడు. ఈ సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల వీళ్ళు ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు మీ యొక్క పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ భార్యకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అలాగే పురుషులకి స్త్రీ మూలక వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే అష్టమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత, అంటే 31వ తేదీ నుంచి వీళ్ళకి ఆదాయానికి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ కొంచెం పరిస్థితులన్నీ కూడా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే 31వ తేదీ వరకు కూడా శుక్రుడు వీళ్ళకి షష్టమ సప్తమ స్థానాల్లో ఉంటాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పుత్రులతో జాగ్రత్తగా ఉండాలి, మీ బంధువులతో జాగ్రత్తగా ఉండాలి, గొడవలకు దూరంగా ఉండాలి. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీకు చతుర్థ స్థానాధిపతి గురుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గురుడు షష్టమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా అనారోగ్య సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనారోగ్యాల నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో ఎలాంటి కలహాలకి గొడవలకి దిక్కకూడదు.
అలాగే మీరు చేస్తున్న పనుల్లో కొంచెం ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే కుజుడు 12వ తేదీ నుంచి కూడా వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి అది షష్టమ స్థానం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అప్పటి నుంచి కుజుడు చాలా వరకు వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాడు. రోగాలు ఏమైనా ఉంటే ఆ రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. మీరు ఏ రంగంలో పనిచేసినా కూడా అన్ని రంగాల్లో కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల్లో కూడా మీకు సత్ఫలితాలు ఉంటాయి. ధనధాన్య లాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనోత్సాహం పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. అలాగే వ్యవహార జయం కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అంటే 12వ తేదీ నుంచి మాత్రం కుజుడు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటం వల్ల మీరు ఎలాంటి కష్టాలు పడినా ఆ కష్టాల నుంచి మీరు కొంచెం ఖచ్చితంగా కూడా ఆ ఉపశమనం ఖచ్చితంగా లభిస్తుందన్న విషయాన్ని ఈ ధనురాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆర్థిక పరంగా బాగానే ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఉద్యోగపరంగా వీళ్ళకి చాలా వరకు సంతృప్తమైన జీవితాన్ని సాగిస్తారు. ధనానికి పెద్దగా లోటు ఉండదు. అయితే మానసికంగా మానసికమైన శోభ ఇబ్బందులు ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీకు పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది, మానసికమైన ఆందోళన ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనుల్లో, అంటే ఉద్యోగస్తులు అయితే మీరు చేస్తున్న పనులన్నీ కూడా కొంచెం ఆలస్యం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పులు ఏమాత్రం దొరికినా కూడా మళ్ళీ దానివల్ల మీ ఉద్యోగానికే ఎసరు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీకు విద్యార్థులకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం జ్ఞాన అభివృద్ధి కలుగుతుంది. అప్ అండ్ డౌన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీదే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. కుటుంబ వ్యవహారాలు కూడా మీకు కొంచెం అప్ అండ్ డౌన్స్లో ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే సంబంధాలు అంత ధైర్యంగా అంత బాగుంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా కూడా మీ ప్రేమ కోసం ఏమన్నా చేసే స్థితికి మీరు వెళ్ళిపోతారు. అయితే మీలో అసహనాన్ని మాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయనే విషయాన్ని గమనించాలి. శుభకార్యాల నిమిత్తం మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళటం, దైవ దర్శనాలు చేసుకోవటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, వీటి వల్ల కూడా మీకు డబ్బులు ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ ఇంటి అవసరాలకే కాకుండా వృద్ధులు, మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఖర్చును అదుపులో చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా రుణాలకి వెళ్ళే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కాలేయం కానీ, కిడ్నీ సంబంధ వ్యాధులు కానీ, కాలేయ సంబంధ వ్యాధులు కానీ, ఈ కొలెస్ట్రాల్ పెరగటం కానీ, ఇలాంటి సమస్యలు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు మొత్తం మీద ఈ రాశికి చెందిన జాతకులు
ఈ నెల అంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. గురువారం నాడు మీరు శనగల్ని స్వామివారికి నివేదించి అది అందరికీ పంచిపెట్టండి. అలాగే శనగలను నానబెట్టి ఆవుకు పెట్టండి. పసుపు పండ్లని మీరు ఆవుకి గ్రాసంగా పెట్టడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు గురు జపం చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.